మా అత్త కోడల మధ్య ఎన్ని గొడవలున్నా కూడా ఆమె లాస్ట్ స్టేజ్లో మొత్తం చేశాను కదా, అలాంటప్పుడు నాతో హ్యాపీగా ఉండాలి కదా నా హస్బెండ్. అలా కాదు, నువ్వేదో నటించావు అంటుంటారు. ఎలా నటిస్తారు? ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కొంచెం మంచిగా మాట్లాడితే దానిని నటిస్తున్నావు అని ఒక రకంగా ఉంటుంది. కానీ ఆమెకి క్లీనింగ్ నుంచి మొత్తం నేనే చేశాను, దానిని ఎలా నటిస్తారు అంటారు అని మన సబ్స్క్రైబర్ శివాని తన స్టోరీని మనతో షేర్ చేసుకున్నారు. తన స్టోరీ మొత్తం విన్నారు కదా, మీకేమనిపించింది కామెంట్స్ లో చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రపంచంలో ప్రతి అత్త కోడల మధ్య, ప్రతి హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఎంత మంచిగా ఉందామనుకున్నా కానీ ఏదో ఒక చిన్న చిన్న గొడవలు అనేవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అది ఈగోకి తీసుకొని ఆ గొడవల్ని మూడవ వ్యక్తి అంటే కొడుకు కానీ, అమ్మ కానీ, కూతుర్లు కానీ ఇలాగా మూడవ వ్యక్తితో షేర్ చేసుకుంటే ఆ గొడవ అనేది పెద్దదైపోయి మన లైఫ్ ని మనమే స్పాయిల్ చేసుకుంటూ ఉంటాము. కొంతమంది నా కొడుకుకి పెళ్ళైపోయాక ఇంత ముందులాగా నాతో ఉండట్లేదు, ఇంత ముందులాగా నాతో మాట్లాడట్లేదు, నా కొడుకుకి ఏదో మందు పెట్టేసింది అని మీలో మీరే అనుకొని బాధపడిపోయి ఇండైరెక్ట్ గా వాళ్ళ మధ్య నిప్పులు పోస్తుంటారు. అందరూ కాదు, కొంతమంది. అలా చేయొద్దు. అలా చేస్తే వాళ్ళు గొడవ పడిన కొద్ది నిమిషాలు మీకు బాగుంటుందేమో, మహా అంటే మీరు ఎన్ని ఇయర్స్ ఉంటారు. మీ సంతోషం కోసం ఇలా చేస్తే మీ కొడుకు కోడలు లైఫ్ లాంగ్ ఆ గొడవలతోనే వాళ్ళిద్దరి మధ్య సరైన బాండ్ కుదరక లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. ఇది నేనేం కొత్తగా చెప్పట్లేదు. చాలా మంది అత్త వలన విడిపోయిన కొడుకు కోడళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. అందుకే చెప్తున్నాను. కొడుకుకి కానీ కూతురుకి కానీ వన్స్ పెళ్ళయ్యాక పేరెంట్స్ వాళ్ళ లైఫ్ లోకి ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకపోతే అందరి లైఫ్స్ బాగుంటాయి. మీరేమంటారు? కామెంట్స్ లో చెప్పండి. టుమారో ఇంకొక సబ్స్క్రైబర్ స్టోరీతో కలుద్దాం.